అరటిలో ఉండే పండు అరటి. అందుకే అరటి పంట నానాటికి విస్తీర్ణం పెంచుకుంటోంది. అరటి సాగులో ఈ మధ్య కాలంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది టిష్యూ కల్చర్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన టిష్యూ కల్చర్ ఘనంగా ఆదరణ పొందుతోంది. సాంప్రదాయ పద్ధతిలో పిలకలు తెచ్చి నాటినప్పుడు దుంపపుచ్చు, పనామా, వెరి తెగుళ్లు, సిగటోకా మచ్చ తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. పిలకలన్నీ ఒకే వయసువి కాకపోవడం వల్ల పెరుగుదల, ఉత్పాదక శక్తిలో చెట్ల మధ్య వ్యత్యాసం ఉంటుంది. నాటిన మొక్కల్లో 75% గెలలు వేస్తాయి. అందువల్ల ఎకరాకు 20 టన్నులు మించి దిగుబడిని పొందలేకపోతున్నాం. ఇలాంటి సమస్యలేవీ ఉండవు టిష్యూ కల్చర్లో. నిండు గెలలతో, గెలలన్నీ ఒకే సైజు, బరువుతో, మంచి నిగారింపుతో ఉన్న ఈ పండ్లన్నీ టిష్యూ కల్చర్ ఫలితమే. అంతేకాదు, ఎకరాకు 30 నుంచి 35 టన్నుల దిగుబడి టిష్యూ కల్చర్ లో సుసాధ్యం. టిష్యూ కల్చర్ మొక్కల్ని అందిస్తామంటూ లెక్కలేడన్ని ప్రైవేట్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తరుణంలో నాణ్యత గల టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవడం రైతుకి కత్తి మీద సామి. నాసిరకం మొక్కల్ని కొనుగోలు చేసి మోసపోయిన రైతులున్నారు. అందుకే కొనుగోలు చేసే ముందు కొన్ని అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. ప్రయోగశాలలో వీటిని ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు, మొక్కలు నాణ్యమైనవో కావో నిర్ధారించడం ఎలా? పశ్చిమ గోదావరి జిల్లా గోపన్నపాలెంకి చెందిన శాస్త్రవేత్త డి బాబురావు ఈ వివరాలు మనకు అందిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన టిష్యూ కల్చర్ మొక్కల్ని ఉపయోగించుకోవడం వలన అధికంగా దిగుబడులు పొందడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో మనం లక్షల్లో మొక్కలు ఎన్నుకున్న తల్లి మొక్క నుంచి తయారు చేస్తాం కాబట్టి అన్ని ఒకే వయసులో నుండి అన్నిటికీ వ్యాధులు లాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధానం ద్వారా మనం అరటి సాగును చేపడితే 30% వరకు అధిక దిగుబడిని సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో టిష్యూ కల్చర్ మొక్క ఉత్పత్తిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తద్వారా వచ్చే విత్తన పిలకలను నాటుకున్న రైతులు అనేక రకాలైన ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులను మనం అధిగమించడానికి తల్లి మొక్క యొక్క లక్షణాలను పూర్తిగా అధ్యయనం చేసి దాని నుంచి మనం విత్తన పిలకల్ని ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అధిక ఆదాయాన్ని ఇచ్చే పిలకలను సరఫరా చేయడానికి వీలవుతుంది. మనం ఎన్నుకున్న తల్లి మొక్కకు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలను మనం పరిశీలిస్తే అవి ఆరోగ్యవంతంగా ఎదుగుతూ మంచి ఉత్పత్తిని సాధిస్తూ ఉండాలి. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అధిక ఆదాయాన్ని ఇస్తూ ఉన్న పొలం నుంచి సూది పిలకలను మాత్రమే ఎన్నుకొని అలా ఎంచుకున్న తల్లి మొక్క నుంచి కణజాలాన్ని సేకరించి మొక్కలు తయారు చేసిన తర్వాత అవి రైతుకు అందడానికి సుమారుగా 8 నుంచి 10 నెలల సమయం పడుతుంది. ఈ మొక్కలన్నీ కూడా ఒకే వయసులో ఉంటాయి. సుమారు 5 నుంచి 6 ఆకులతో పాటు 1 అడుగు నుంచి 1.5 అడుగు ఎత్తు వరకు పెరిగి ఆరోగ్యంగా పొలంలో తీసుకెళ్లి నాటుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ప్రయోగశాలలో మొక్క తయారీ చేసేటప్పుడు అధికంగా కొన్ని రకాలైన గ్రోత్ హార్మోన్స్ అనే కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మరియు 8 నెలలకు మించి మనం ల్యాబొరేటరీలో వాటిని తయారు చేస్తూ పోవడం వల్ల ఎక్కువ సంఖ్యలో మొక్కలు పొందే అవకాశం ఉంది. దీన్ని ప్రైవేట్ సంస్థలు ఆదాయం చేసుకోవడం కోసం వివిధ రకాలైన కెమికల్స్లో ప్యూరిటీ లేకపోవడం, రెండోది ఎక్కువ కాలం పాటు వాటిని ల్యాబొరేటరీలోనే తయారు చేస్తూ పోవడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్కువ వయసున్న మొక్కల్ని ఎంపిక చేసుకుంటే అవి పొలంలో నాటిన 4-5 రోజుల తర్వాతనే అధిక ఎండలకు తట్టుకోలేక చనిపోవడం జరుగుతుంది. అధిక వయసున్న మొక్కల్ని ఎంపిక చేసుకుంటే అవి ఇచ్చిన ఎరువుల్ని సమగ్రంగా ఉపయోగించుకోలేక పెరుగుదల క్షీణించి అనుకున్న విధంగా ఉత్పత్తిని ఇవ్వలేకపోతుంది. ఒక కణజాలం నుంచి 1500 నుంచి 2000 మొక్క కన్నా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసిన మొక్కల్ని పొలంలో నాటితే వివిధ రకాలైన జన్యు లోపాలు వచ్చి దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎక్కువ వయసున్న మొక్కలను గుర్తించాలంటే ఈ ముఖ్యంగా కాండం దగ్గర గట్టిగా బిగిసిపోయినట్టుండి అధికంగా పెరిగిపోయి బ్యాగ్లో ఇచ్చిన ఫర్టిలైజర్స్ అవి చాలక మొక్కల పెరుగుదల క్షీణించిపోతుంది. అధిక వయసున్న మొక్కల్లో ఈ కింద ఆకులు ఎండిపోవడం కూడా ఇంకొక ముఖ్య లక్షణం. ఈ తక్కువ వయసున్న మొక్కల్లో ఆకులు పలచగా ఉండి లేత ఆకుపచ్చ రంగులో ఉండటం వల్ల కాండం కూడా సరిగ్గా బలలేక నిలబడలేకపోతుంది. ఇలాంటి మొక్కలు కూడా ఎంచుకోకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా వివిధ రకాల జన్యు లోపాలు కలిగిన మొక్కలు. వీటిని మనం గుర్తించాలంటే ముఖ్యంగా అవి దళసరి ఆకులు దళసరిగా ఉండటం, రెండోది ఆకు సన్నగా ఉండటం, మూడోది తక్కువ వయసులోనే ఎక్కువగా ఎత్తి పెరిగిపోవడం కూడా ఒక లక్షణంగా గుర్తించాలి. ఇది మరొక రకమైన జన్యు లోపం. ఈ జన్యు లోపంలో మొక్క తక్కువ వయసులోనే సన్నగా ఎత్తుగా పెరిగిపోతుంది. ఆకులు కూడా సన్నగా ఉండి తక్కువ వయసు కలిగి ఉంటాయి.
మొక్క కూడా లేతదనంగానే ఉంటుంది. ఇలాంటి మొక్కలు మనం ఎంచుకొని పొలంలో నాటితే తద్వారా వచ్చే మొక్కలు ఎక్కువగా ఎత్తు పెరిగిపోయి తక్కువ గెలను వేసి ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది మరొక రకమైన జన్యు లోపం. ఈ జన్యు లోపంలో ముఖ్యంగా ఆకులు మధ్యలో ఉండకపోవడం, ఆకు అంచులు కూడా రఫ్ గా ఉండటం వల్ల ఈ జన్యు లోపాన్ని గుర్తించవచ్చు. ఇలాంటి జన్యు లోపాలను మొక్కలను తీసుకెళ్లి పొలంలో నాటితే ఇవి అసలు గెలను వేయకపోవడానికే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇంకొక రకమైన జన్యు లోపంలో మనం ముఖ్యంగా గుర్తించవలసిన లక్షణం, ఆకులన్నీ కూడా పైకే చూస్తూ దళసరిగా ఉండి ఎడ్జెస్ అన్ని కూడా రఫ్ గా ఉండటం వల్ల ఆ లక్షణాన్ని కూడా మనం ఈజీగానే గుర్తించవచ్చు. ఈ మొక్క 60 రోజుల వయసుతో కలిగి సరైన వైశాల్యంతో ఆకులు దగ్గరగా 1 అడుగు ఎత్తున్న మొక్క, 4-5 ఆకులు ఆరోగ్యవంతంగా ఉండి నాటడానికి సిద్ధంగా ఉంది. నాటిన తర్వాత కూడా ఎండలను అవి తట్టుకొని బతకగలదు. 1 ఎకరాకి టిష్యూ కల్చర్ అరటి మొక్కలు సుమారుగా 1452 అవసరం అవుతాయి. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు సుమారుగా ఒక 5 రకాలని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా గ్రాండ్ నైన్, పొట్టిపచ్చ, మహాలక్ష్మి, శ్రీమంతి మరియు తెల్ల చక్కెరపల్లి. వాటిలో ఎక్కువగా గ్రాండ్ నైన్ అనే వెరైటీ అన్ని రకాల ప్రాంతాలకు అనుగుణంగా పెరిగి ఎక్కువగా ఆదాయాన్ని ఇస్తూ సత్ఫలితాలను ఇస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఏ వెరైటీ మొక్క తీసుకున్నా ఏ కంపెనీకైనా సరే 10 రూపాయలు చెల్లించాలి. దీనిలో ప్రభుత్వం ఉద్యాన శాఖ కృష్ణా, రాయలసీమ ప్రాంతాల్లో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 50% సబ్సిడీ ఉంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 20% మాత్రమే సబ్సిడీ అందజేస్తున్నారు. ఏ కంపెనీ నుంచి టిష్యూ కల్చర్ విత్తన పిలకలు ఎంపిక చేసుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకొని మంచి ఆరోగ్యవంతమైన పిలకలను తీసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సత్ఫలితాలని సాధించే అవకాశం ఉంది.